నమస్తే, వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. అయ్యా ఈడొద్దు అంటా ఉన్నారు, నువ్వు నిజంగానే ఎమ్మెల్యేవా అని అడుగుతా ఉన్నా. నీకు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతా ఉన్నా. అయ్యా నాకేం ఇబ్బంది లేదు, మీరు అట్లాంటి ఎమ్మెల్యేనే మాకు చాలా ముద్దండి, మాకు ఏమీ చేయకపోయినా పర్లేదు, నాయన కాలు కింద తొక్కినా పర్లేదు, మేము వాడికి తెలిసి వాడి ముందు చెయ్యి పెట్టుకొని నిలబడతామంటే నాకేమి ఇబ్బంది లేదు. కానీ ఆదోని నాది, గుర్తు పెట్టుకోండి, నేను ఆదోనిలోనే ఉన్నా, ఆదోని వాసిగానే ఉంటా. నాకు నచ్చదు ఇవన్నీ కూడా. ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేడు, దేశంలోనే లేడు. ప్రజలకు పనికి మారిన ఎమ్మెల్యే ఈ సంవత్సరమా అని అడుగుతా. ఆలోచన చేయండి, ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. చిన్న పిల్లిని కూడా రూములు కొడితే మీకు ఇంత ద్రోహం చేసినటువంటి, మిమ్మల్ని పురుగుల్లాగా చూసినటువంటి ఎమ్మెల్యేని ఇంకా మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అది ఓటేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏం కోరి, ఏం కావాలని, ఎందుకని మళ్ళీ అతను ఎమ్మెల్యే కాలేదు? అయ్యా బాధపడకండి, ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని సంవత్సరాలు భరించారు, మీకు తెలుసో తెలియకో ఇబ్బంది పడినారు, ఇన్ని రోజులు ఓపిక పట్టారు, సంతోషమే. ఇంకా 22 రోజులు ఓపిక పట్టండి, 22 రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా, కడుపులో పెట్టి చూసుకుంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తా. అయ్యా భయపడంతో భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ ముందు మాత్రమే మాట్లాడను, రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చుంటా, వెళ్ళిపోయేలా అసెంబ్లీని ఆదోని ప్రజల తరఫున పోట్లాడతా. నాకు నిధులు ఇవ్వండి, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటానని ముఖ్యమంత్రిని ఒప్పిస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు, నాకు అత్యంత సన్నిహితులు, ఏమేమి ఇబ్బంది లేదు, నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఆయన డబ్బులు ఇస్తాడు, పొరపాటు నారాకూడా అయ్యా నా దగ్గర ఇంతే డబ్బులున్నాయి, అందరికీ పంచాలా, నీకే ఇచ్చేస్తే ఎట్లా అని అన్నాడు అనుకోండి, ఏ ఇబ్బంది లేదు. ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి పోతా, నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటా. అయ్యా ఆదోని ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మాండం పట్టారు, నాకు ఏం చేశారు, వాళ్ళ రుణం తెచ్చుకోవాలని నరేంద్ర మోదీ చేతులు ముసుకుతా. నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఆయన నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటాడు. నన్ను ఇక్కడికి పంపించింది నరేంద్ర మోదీ. నేను గెలిచిన తర్వాత నువ్వెక్కడ గెలిస్తే అక్కడ నిధులు ఇస్తానని చెప్పింది నరేంద్ర మోదీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పేపర్ పెట్టి నా సంతకం పెడతాడు, ఆ నమ్మకం నాకుంది. ఆడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఎవరు అభివృద్ధి చేయని విధంగా, ఎవరు మిమ్మల్ని చూసుకునే విధంగా గుండెల్లో పెట్టి చూసుకుంటారని గ్రామస్తులకి అందరికీ, ఆదోని ప్రజలందరికీ కూడా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, ఇంకా 22 రోజులు మాత్రమే. కంగారు పడకండి. మీకు నీళ్లు లేకపోతే అక్క, అమ్మ, చెల్లి చెప్తా ఉన్నా, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత అది. ఇదే సెంటర్ లో కూర్చొని ఇంటింటికి కూడా ఇస్తా. కంగారు పడకండి. మీ డ్రైనేజ్ నేను జంపు చేసుకుంటా వచ్చి నాకు వస్తే నీళ్లు కనబడతా ఉంటే నేను ఇంకొకటి చెప్తా ఉన్నా, ఇవన్నీ కనిపించవా సాయిప్రసాద్? ఒక్కరోజు మీ గ్రామస్తులందరూ సాయిప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తాడు, మీకు ఓట్లు అడగడానికి వస్తాడు, ఆయన తీసుకెళ్లి ఆ బురదలో దొల్లించండి, దొల్లించండి. ఆయన ఆ దెబ్బకి ఎవరు ఏమిటి రమ్మని మీరు ఒకసారి దిగవయ్యా అని చెప్పి ఆ బురదలో అంటే ఇటు నిలిపాడు అంతే, ఒకరి దాకా వస్తాయి. ఆ దెబ్బకి సెట్ అవుతాడు. అది ఇంత పాపం చేసామనో ముక్కు మూసుకుని ఊళ్ళంతా బురద వస్తే తప్ప ఆ మనిషికి అర్థం కాదు. ఎందుకంటే ఏసీ రూముల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా ఉంటే సామాన్యుడి కష్టాలు అర్థమవుతాయా అని ఆలోచన చేయండి. అయ్యా నేను సామాన్యమైన మనిషిని, మీతో ఉండే మనిషిని, మీరు పెట్టిన అన్నం తింటా, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. మా నాయన టీచరు,
నాకేం పెద్ద నేను పుస్తకంలో పెద్ద సంపద ఉన్నటువంటి కుటుంబంలో పుట్టలేదు. ప్రశాంతంగా మామూలు మనిషిలా మీ మధ్య మనిషిలా వచ్చాను. మీ మధ్యకి మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను. వృత్తిరీత్యా నేను డాక్టర్ని. నాకు ఎటువంటి ఆశలు లేవు. నా డాక్టర్లో నాకున్న హాస్పిటల్తో నా కుటుంబం ప్రశాంతంగా గడుస్తుంది. ఏ రోజు కూడా ఎవరికి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్లో ఏలు పెట్టి అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నాకు ఓటేసిన రుణాన్ని మాత్రమే మీకు గుర్చుకుంటాను. ఆ ధోరణిని అభివృద్ధి చేసి మీ అందరికీ కూడా రుణం తెచ్చుకుంటానని చెప్తా ఉన్నా. మీరు చేయాల్సిందంతా ఒకటే, మీ సమస్యలన్నీ తీరుస్తా 22 రోజుల తర్వాత. కానీ మీరు చేయాల్సింది ఒకటే. ఒక పని చేస్తారా? ఒకే ఒక పని చేయండి. 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు. ఒకే ఒక్క పని చేయండి. మీ తరఫున నేను పోట్లాడతా. ఎంత దూరమైనా పోట్లాడతా. ఢిల్లీ దాకా పోట్లాడి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తానని మీకందరికీ వాగ్దానం చేస్తున్నా. మీకందరికీ అలవాటు అయిపోయి ఉంటది. సైకిల్ గుర్తుకు ఓటేసి అలవాటై ఉంటది. కానీ నా గుర్తు మాత్రం కమలం గుర్తు. నా గుర్తు ఏంటి అక్క? నాకు గుర్తేంటి అయ్యా? నా గుర్తులేంటి? నా కమలం గుర్తు కనపడితే గబగబా గుర్తేయండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను.